నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రాలో ఇప్పుడు నిప్పు రాజేస్తున్నారు. పొగతో పాటు రాజకీయ సెగను పుట్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి అలజడి రేపేందుకు పక్కా స్కెచ్ వేశారా? అభివృద్ధిని చేతులారా అడ్డుకుంటూ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో ఆజ్యం పోస్తున్నారా? నాడు అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించారు. నేడు అదే తీరుతో రచ్చ చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ మరకను బూతుల బురతో కడిగేలని చూస్తున్నారా? అభివృద్ధి రథచక్రాలకు అడ్డుపడేలా డైవర్షన్ డ్రామాకు తెరలేపారా? అసలు అవతలి వారి ఓపికను సహనాన్ని పరీక్షిస్తే ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేకపోయారా? ఇంత జరుగుతున్నా మాజీ సీఎం సొంత వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇది కేవలం 2 పార్టీల గొడవ కాదు, ఏపీ భవిష్యత్తుపై జరుగుతున్న పరోక్ష యుద్ధం. జగన్ ఏంది జగడాలు అని జనం అడుగుతున్న వేళ అసలు ఈ తీరేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా లేదు, భగ్గుమంటున్న అగ్ని పర్వతంలా మారింది. అధికారం చేతులు మారినా రాజకీయ వైషమ్యాలు మాత్రం చల్లారలేదు సరికదా, మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాల మీద బండిని నడిపించే ప్రయత్నం చేస్తుంటే విపక్ష వైసీపీ మాత్రం అడుగడుగున అడ్డుపులలు వేస్తూ రాష్ట్రంలో అశాంతిని రాజేసే ప్రయత్నం చేస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాజకీయ జగడాలను కోరుకుంటున్నారా అన్న అనుమానం కలుగక మానదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే అది తమ రాజకీయ ఉనికికి ప్రమాదమని భావిస్తున్నారా? అందుకే వ్యూహాత్మకంగా వివాదాలను సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు మేధావి వర్గాల్లో తలెత్తుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తాజా దుమారానికి కేంద్ర బిందువు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశం ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావుగా మారింది. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త భక్తుల హృదయాలను కలిచివేస్తే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలన్న తపన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది అన్నది ప్రధాన ఆరోపణ. సిట్, సిబిఐ విచారణలు జరుపుతున్న వేళ రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అయితే తప్పు జరిగిందా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాజకీయంగా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమల ఘటనలో మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్రపై కూటమి ప్రభుత్వం మొదట్నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. విచారణ ఇంకా కొనసాగుతుండగానే కల్తీ ఇష్యూలో తాజాగా సిట్ నివేదికలో వైసీపీ అనుకూలంగా లభించిందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం వివాదానికి ఆజ్యం పోసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఏకంగా తన నివాసంలో వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హోమం నిర్వహించడం ఖచ్చితంగా కవ్వింపు చర్య అని విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కోర్టులు, విచారణా సంస్థలు ఉండగా ఇలా మతపరమైన క్రతువులను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ద్వారా ఆయన ఏం సంకేతాలు ఇవ్వాలనుకున్నారు? ఇది భక్తుల నమ్మకాలను అపహాస్యం చేయడమే కాకుండా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ఎత్తుగడగా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ చర్యకు ప్రతిచర్యగా టీడీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో స్పందించాయి. మహాపాపం పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు ఉద్రిక్తతను పెంచాయి. సహజంగానే అధికార పార్టీ కార్యకర్తల్లో ఉండే ఆవేశం కట్టలు తెంచుకుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం పోలీసుల జోక్యం. వివాదం ముదిరి పాకాన పడకముందే పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిని రాజేయాలని వైసీపీ భావించినట్లుంది. రాష్ట్ర స్థాయి ఘర్షణగా మార్చేందుకు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు రంగంలోకి దిగడంతో కథ మలుపు తిరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న స్క్రిప్టెడ్ డ్రామా అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజకీయ క్రీడలో తదుపరి అంకం అంబటి రాంబాబు ఎంట్రీతో మొదలైంది. సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన ఆయన
టీడీపీ అగ్రనేతలపై బూతు పురాణం ఎత్తుకోవడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. రాజకీయ విమర్శలు చేయడం సహజమే, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, అసభ్య పదజాలంతో విరుచుకుపడడం ఏ సంస్కృతికి నిదర్శనం? చివరకు తాను మాట్లాడింది తప్పే అని ఆయనే ఒప్పుకోవాల్సి రావడం, ప్రస్తుతం రిమాండ్లో ఉండడం ఆయన దిగజారుడుతనానికి అద్దం పడుతోంది. అయితే అంబటి వంటి నేతలు ఇలా మాట్లాడడం వెనుక అధినేత ప్రోద్బలం ఉందా? ప్రత్యర్థులను రెచ్చగొట్టి వారు భౌతిక దాడులకు దిగేలా చేసి తద్వారా సానుభూతి పొందాలన్నదే వీరి లక్ష్యమా అన్న కోణంలో కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. అంబటి ఎపిసోడ్ ముగియక ముందే మద్యం స్కామ్లో బెయిల్పై ఉన్న మరో మాజీ మంత్రి జోగి రమేష్ రంగప్రవేశం చేశారు. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి సంయమనంతో ఉండాల్సింది పోయి తిరుమల కల్తీ ఘటనపై రెచ్చిపోయి మాట్లాడడం గమనార్హం. టీడీపీ అగ్రనేతలకు మెదడు దెబ్బతింది, వారంతా కల్తీ అయ్యారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శలు కావు, అవి ప్రత్యక్ష దాడులకు ఆహ్వానాలు. మాటలతో చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం ద్వారా జోగి రాజకీయాల్లో ఎంత దిగజారిపోయారో అర్థమవుతోంది. బెయిల్పై ఉన్న సమయంలో కూడా ఇంత బరితెగింపు ప్రదర్శిస్తున్నారంటే వారికి చట్టం పట్ల, వ్యవస్థల పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై జరిగిన దాడులను మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. అయితే ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. క్రియకు ప్రతిక్రియ ఉంటుంది అని నాడు న్యూటన్ సూత్రాన్ని వల్లెవేసిన నాయకులే నేడు తమదాకా వచ్చేసరికి గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి దాడులను ఎవరూ సమర్థించరు, కానీ ఆ దాడులకు దారితీసిన పరిస్థితులను ఎవరు సృష్టించారు? తమ పార్టీ నేతలు వాడుతున్న భాష, చేస్తున్న ప్రవర్తన వారి వ్యక్తిగత నిర్ణయమేనా, లేక జగన్ ఆశీస్సులతో ఇదంతా జరుగుతోందా? గతంలో అసెంబ్లీ సాక్షిగా బహిరంగ సభల్లోనూ జగన్ ఇలాంటి దూషణలను నవ్వుతూ సమర్థించిన సందర్భాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. నేడు జరుగుతున్నది కూడా ఆ పాత వ్యూహంలో భాగమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. లడ్డూ కల్తీ ఘటనలో వైసీపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో ఆ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మకిలిని వదిలించుకోవడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లానే ఈ తాజా గొడవలు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతలను ముందు పెట్టి ప్రత్యర్థులను రెచ్చగొట్టి గొడవలను సృష్టించడం ద్వారా అసలు విషయమైన కల్తీ నెయ్యి నుంచి ప్రజలు దృష్టిని మళ్లించాలన్నది వైసీపీ ఎత్తుగడ. చూసారా, మాపై దాడులు జరుగుతున్నాయి అని చెప్పుకుని విక్టిమ్ కార్డు ప్లే చేయడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కారు. జగన్ వేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని గమనిస్తూనే ఉన్నారు. ఇదంతా కేవలం రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణగా మాత్రమే చూడలేం. దీని వెనుక రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. ఐటీ రంగానికి కొత్త ఊపిరి వస్తోంది. పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనే ప్రచారం జరిగితే పెట్టుబడులు వెనక్కిపోతాయి, అభివృద్ధి కుంటుపడుతుంది, ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇదే వైసీపీ అంతిమ లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేను అధికారంలో లేకపోతే రాష్ట్రం బాగుపడకూడదు అనే విధ్వంసకర ఆలోచనతోనే వైసీపీ ఇలా చాప కింద నీరులా అశాంతిని పాకిస్తోందన్నది వర్గాల టాక్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో గౌరవం, బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలను ఖండించాలన్నా, ప్రజా సమస్యలను ఎత్తి చూపాలన్నా అందుకు సరైన వేదిక అసెంబ్లీ. కానీ వైసీపీ అధినేత, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరు, చట్టసభల్లో గొంతు విప్పరు. కానీ బయట మాత్రం ప్రజల్లో విద్వేషాలు, వైషమ్యాలు రేకెత్తించేలా వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వైసీపీకి ఉన్న నిబద్ధత ఇదేనా? అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను వీధి రౌడీయిజంలా మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? చట్టసభలను బహిష్కరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ద్వారా వైసీపీ ఏ రకమైన రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోంది? నేటి చర్చకు ఇదే కీలకం. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే 2019 నుండి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో కళ్ల ముందు మెదులుతుంది. అప్పటి అధికార వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన అగ్రనేతలపై ఏ స్థాయిలో రెచ్చిపోయారో అందరికీ తెలుసు.
వ్యక్తిగత దూషణలు, పార్టీ కార్యాలయాలపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు ఇవే నిత్యకృత్యాలుగా ఉండేవి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించినప్పుడు, టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటిని సమర్థించుకుంది. ముఖ్యమంత్రిని తిడితే కార్యకర్తలు ఊరుకుంటారా? వారిని అదుపు చేయలేం కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు నాడు వ్యాఖ్యానించారు. నాడు అధికార మదంతో విర్రవీగిన వారే నేడు బాధితులుగా నటించడం కాలమాడే వింత నాటకం. అధికారం చేజారగానే వైసీపీ నేతల గొంతు మారిపోయింది. నాడు దాడులను ప్రోత్సహించిన సజ్జల నేడు శ్రీరంగ నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. వారి ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించలేనంత అమాయకులేం కాదు. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? అధికారం ఉన్నప్పుడు చట్టం చుట్టంలా పనిచేయాలి, అధికారం పోయాక చట్టం తమను రక్షించాలా? ఈ హిపోక్రసీని జనం చీదరించుకుంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న మొసలి కన్నీటి ప్రేలాపనలు వారి గత చరిత్ర ముందు నిలబడలేకపోతున్నాయి. మరోవైపు గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి టీడీపీ శ్రేణులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. తమపై గతంలో జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి కార్యకర్తల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్రనేతల ఆంక్షల కారణంగా వారు మౌనంగా భరిస్తూ వచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అన్న అధినేతల మాటకు కట్టుబడి ఉన్నారు. రక్తం ఉడికిపోతున్నా, అవమానాలు జరుగుతున్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒకే ఒక కారణంతో టీడీపీ క్యాడర్ ఓపిక పట్టింది. ఇది వారి బలహీనత కాదు, బాధ్యత. కానీ ఓపికకు కూడా ఓ హద్దుంటుంది. తిరుమల కల్తీ నెయ్యి వంటి సున్నితమైన అంశంలో కూడా వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం దిగజారి ప్రవర్తించడం, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి వారు బూతులతో విరుచుకుపడడం తెలుగు తమ్ముళ్ల సహనాన్ని పరీక్షించింది. నెలల తరబడి మౌనంగా భరించిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అంబటి, జోగి ఇళ్లపై జరిగిన దాడులు అధినేతల నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ కాకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇక భరించే స్థితిలో లేరన్న దానికి సంకేతం. ఇది వైసీపీకి ఒక హెచ్చరిక కూడా. మా మంచితనాన్ని చేతగానితనంగా భావించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుంది అని క్యాడర్ చెప్పకనే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రమాదకరమైన మలుపు తిరుగుతున్నాయి. అభివృద్ధి అనే ఎజెండాను పక్కదారి పట్టించి అల్లర్లనే ఎజెండాగా మార్చాలని చూస్తున్న వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు, ప్రజలపై కూడా ఉంది. విపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి తప్ప విధ్వంసకరంగా కాదు. అలాగే అధికార పక్షం కూడా తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకుంటూనే శాంతి భద్రతలను కాపాడాలి. లేదంటే ఈ రాజకీయ క్రీడలో నష్టపోయేది నాయకులు కాదు, సామాన్య ప్రజలు. రాష్ట్ర భవిష్యత్తు ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా మరింత ముదురుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒకటి మాత్రం నిజం, నేరం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. అది చట్టం ముందైనా, జనతా న్యాయస్థానంలో అయినా. ఇది కేవలం రాజకీయ ఆధిపత్య పోరు కాదు. ఆంధ్ర ఆత్మగౌరవానికి, అరాచకానికి మధ్య జరుగుతున్న యుద్ధం. అధికారం శాశ్వతం కాదు, కానీ రాష్ట్రం శాశ్వతం. వ్యక్తిగత ద్వేషాలతో, విషపు మాటలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాలనుకుంటే కాలం క్షమించదు, చరిత్ర ఉపేక్షించదు. అభివృద్ధి కావాలో అశాంతి కావాలో తేల్చుకోవాల్సింది నాయకులు కాదు, అంతిమంగా ప్రజలే. ఎందుకంటే సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆ లక్ష్మణ రేఖ దాటితే జరిగే పరిణామాలకు బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఇకనైనా పద్ధతి మార్చుకుంటారా లేక కాలగర్భంలో కలిసిపోతారా? నిర్ణయం వారిదైతే తీర్పు మాత్రం మీదే.